ఎవ్రీవన్, ఈరోజు మనము 120 గ్రామర్ రూల్స్లో నుంచి 23rd రూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ 1 to 22nd రూల్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేశాను. సో ముందు ఆ వీడియోస్ చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, రూల్ నెంబర్ 23rd, యూనిట్స్ ఆర్ ఆల్వేస్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో ఇక్కడ ఏంటంటే ఏవైతే కానీ మనకు రూపీస్ ఇన్వర్స్లో ఇచ్చేటివి అసెండింగ్ ఫామ్లో రాయాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్స్ చూడండి. థౌజండ్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ రిపోర్టెడ్ టు హ్యావ్ ఫిల్డ్ ది ఏరియా. ఓకే, థౌజండ్స్ ఆఫ్ హండ్రెడ్స్, నేను ఇందాక ఏం చెప్పాను, యూనిట్స్ ఏవైతే రూపీస్ ఇన్వర్స్లో ఇచ్చేటివి అసెండింగ్ ఫామ్లో రాయాలి అని చెప్పాను. సో ఇక్కడ మనకు థౌజండ్స్ ఆఫ్ హండ్రెడ్స్ అని ఇచ్చారు, ఇది రాంగ్. మనకి ఎలా రాయాలి, హండ్రెడ్స్ ఆఫ్ 1000 అని రాయాలి, ఇది కరెక్ట్ ఫామ్. ఓకే, ఇవే కాదు, ఎలా వస్తాయి ఆర్డరు, 1s 10s 100s 1000s, ఈ విధంగా ఆర్డర్స్ వస్తాయి. ఇలాగా ఈ సీక్వెన్స్లో ఇలా అసెండింగ్ ఆర్డర్లో రాయాలి, ఏవైనా ఇలాగా రూపీస్ ఇన్వర్స్లో ఇచ్చారు అంటే. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇట్ కాస్ట్ మెనీ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ అమౌంట్ ఏ ఛాలెంజ్. ఓకే, ఇట్స్ కాస్ట్ మెనీ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ టు అమౌంట్ ఏ ఛాలెంజ్. ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ 1000 వచ్చింది, ఇది కరెక్టే కదా సీక్వెన్స్. సో ఇక్కడ నో ఎర్రర్. సో గుర్తుపెట్టుకోండి, ఏవైతే మనకు ఇన్వర్స్లో అంటే రూపీస్ ఇన్వర్స్లో ఇచ్చేటివి మనకు యూనిట్స్ అసెండింగ్ ఆర్డర్లోనే రాయాలి. ఓకే, థ్యాంక్ యూ.